అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ప్రియమైన సహోదరీలారా, సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు మనము వేదనకు, ఆందోళనకు గురవుతుంటాము. అదేంటంటే మన మనసులో చెప్పలేని బాధ ఉంటుంది. కన్నీళ్లే వస్తుంటాయి. ఎవరికీ చెప్పుకోలేని స్థితి, భారం భరించలేనంతగా ఉంటుంది. ఆ సమయంలో మాటలు రావు, కన్నీళ్లే మాట్లాడతాయి. అలాంటి వేళల్లో మనకు దేవుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురారు. బహుశా ఈరోజు వింటున్న నీవు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉండవచ్చేమో. అయితే అలాంటి సమయంలో ఈరోజు ప్రభువు మనకు ఇచ్చే గొప్ప వాక్యమేంటో తెలుసా? రోమా 8:27. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సేదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్యం మనకు ఎంత గొప్ప ధైర్యాన్నిస్తుందో చూడండి. దేవుడు మన మాటలకే కాదు, మన హృదయాన్నే పరిశీలించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ ఒక గొప్ప సత్యముంది సహోదరులారా. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోని బాధను, వేదనను చూస్తూ ఉండడమే కాదు, ఆ బాధను తీసివేసి సంతోషంతో నిండిన మనసును ఆయనే నీకు ఇవ్వగలడు. నువ్విలా అనుకోవచ్చు, నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. కాని గుర్తుపెట్టుకో, నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య తల్లికన్నా, తండ్రికన్నా నిన్ను ఎక్కువగా ఆదరిస్తాడు. ఈరోజు వింటున్న నీవు బహుశా ఇలా అనుకుంటున్నావేమో, నా మనసులో ఉన్న బాధను ఎవరూ పట్టించుకోవట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ జవాబు రావట్లేదు. అయితే ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్న మాట విను. నీ హృదయం నాకు తెలుసు, నీ బాధ, వేదన నాకు కనిపిస్తోంది. నీవు ఒంటరిగా లేవు, నేను నీకున్నాను, నీకోసం విజ్ఞాపన చేస్తున్నాను. భయపడకు. అందుకే సహోదరిలారా, సహోదరులారా, ఇక భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు, ఆందోళన పడవద్దు. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నీ జీవితాన్ని తన చిత్తప్రకారంగా నడిపిస్తున్నాడు. బాధలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి హృదయానికి ఈరోజు ఆదరణ కలుగునుగాక. ప్రభువు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.